ఇక్కడ కొండ ఎక్కుతుంటే అయితే వాటర్ ఫాల్ ఉంది. నైట్ అయితే నేను ఇక్కడే ఉండబోతున్నా. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూసేద్దాం రండి. మొత్తం అంతా అడవి, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యాంపింగ్ కోసం నేనైతే ప్లేస్మెంట్ అయితే ఫస్ట్ ఎత్తుక్కున్నాను. ఇది వాటర్ పాయింట్, రాయల దగ్గర నుంచి కొండమై నుంచి అయితే వాటర్ అలా వస్తుంది. ఇది ఒక పెద్ద కొండ. కాల్ స్లిప్ అయిందంటే పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయి, తగిలిసే అవకాశం ఉంటుంది. ఇదంతా వాటర్ అయితే వస్తుంది, ఇంకా లోపల నుంచి అయితే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఏంటనేది ఇంకా నాకైతే తెలియలేదు. మొత్తం కొండ మధ్య నుంచి అయితే వాటర్ వస్తుంది. చూద్దాం ఇంకా కొంచెం ముందుకెళ్ళి. గైస్ చూడొచ్చు ప్లేస్మెంట్ ఎలా ఉందో, చాలా భయంకరంగా అయితే ఉంది. వాటర్ ఇంకా పైనుంచి వస్తుంది, క్లారిటీగా అయితే తెలియట్లేదు ఎక్కడి నుంచి వస్తుందో. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మొత్తం రాయిలు, మనుషులు కూడా తిరిగే ప్లేస్ లాగా లేదు ఇది. ఓ నాకైతే ఫైనల్గా ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది నైట్ క్యాంపింగ్ కోసం. పక్క నుంచి వాటర్ వస్తుంది, ఇంకా పైనుంచి వస్తుంది వాటర్. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ వాటర్ అలాగే డౌన్కి అయితే వెళ్తుంది.